Welcome to Meet the Star. ఈ రోజు మన మీట్ ద స్టార్ లో ఎవరు అనుకుంటున్నారా? మన పాత సీక్వెల్ గా తీస్తున్నాము. ఇప్పుడు అభిలాష టీం వాళ్ళు వచ్చారు. తెర వెనుక ఎంత కష్టపడతారో అనేది మనకి ఎవరికి తెలియదు, ఎందుకంటే మనం మూవీ మాత్రమే చూస్తాం. ఆ ఒక మూవీ హిట్ అవ్వాలి అనుకుంటే తెర వెనుక ఉన్న వాళ్ళు ఎంత కష్టపడతారో, మరి వాళ్ళ కష్టం ఏంటో గుర్తించడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మన డైరెక్టర్ సార్తో పాటు చీఫ్ డైరెక్టర్ అండ్ కో డైరెక్టర్. మరి వాళ్ళతో తెలుసుకుందాము తెర వెనుక వాళ్ళు ఎంత కష్టపడ్డారు. హాయ్ సార్, వెల్కమ్ టు స్టూడియో. సార్, మరి మన శివప్రసాద్ గారు అయితే మీ అందరికీ సుపరిచితమే. మరి మన కో డైరెక్టర్ అండ్ చీఫ్ డైరెక్టర్ కొత్తగా వచ్చారు. మరి సార్, మీ పేరు, మీ ఇంట్రొడక్షన్ మా వ్యూవర్స్కి ఇవ్వండి. హాయ్ మేడం, నేను పేరు చరణ్ మేడం. యాక్చువల్లీ ఈ మూవీకి నేను రైటర్గా చేశాను, కో డైరెక్టర్గా చేశాను. ఇట్లా అజాన్ అని చెప్పి ఆయన కూడా కో డైరెక్టర్ చేయడం జరిగింది. సో మీరు సార్ ఈ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? పోనీ వచ్చి 8 years అవుతుంది మేడం. 8 years. 8 years అవుతుంది. ఓకే, మరి చాలా మందికి తెలియదు అంటే బ్యాక్గ్రౌండ్ ఏముంటుంది అంటే మూవీ మాత్రం చూస్తాం, అబ్బా ఏమైనా మూవీ ఉందా, ఏమైనా డైరెక్షన్ ఉందా అనేసి ప్రశంసలు వచ్చినా సరే డైరెక్టర్ సార్కి వస్తాయి. మరి దాని వెనకాల ఒక టీం ఉంటుంది సార్. మరి ఆ టీంలో ఒక ఇన్వాల్వ్మెంట్ మెయిన్గా మీ ఉంటుంది. మరి మీరు మీ హస్తం ఏ విధంగా ఉంటుంది, ఎంత మీ పై చేయో చెప్పండి. మీకు ఇది కరెక్ట్, కానీ ఏమంటానంటే యాక్చువల్ మాతో పాటు డైరెక్టర్గా ఉంటుంది మేడం. మాకంటే కూడా డైరెక్టర్గా విజన్ ఎక్కువ ఉంటుంది. డైరెక్టర్గా ఈ ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి మాకు చెప్తేనే మేము ప్రాసెస్ చూసుకుంటాం అన్నమాట. జస్ట్ ఆయన విజన్ ఒకటి ఉంటుంది కదా, ఆ విజన్ మేము ఫాలో అవ్వాల్సి వస్తుంది మేడం. అది కాస్ట్యూమ్ కానీ, ప్రాపర్టీ కానీ, లేదంటే హీరోకి మేము కాల్ చేసి ఈ డేట్లో రమ్మటం కానీ, ఎవ్రీథింగ్ కూడా డైరెక్ట్ మేము ఫాలో చేయడం జరుగుతుంటుంది అన్నమాట. ఓకే, అంటే డైరెక్టర్ సార్ ఓన్లీ చెప్పడం మాత్రమే చేస్తారు, అమల్లోకి తీసుకొచ్చేది మాత్రం మీరే అంటారు. అంతే మేడం, అంటే అంతేనా? ఆయన విజన్ మేము ఫాలో అవడం అంతే. ఓకే, ఆయన విజన్ కి మీరు ఫాలో అప్. కంటి చూపు మరి స్పెట్స్ రాకుండా షార్ప్ గా ఉండాలి అంటే ఇలా చీఫ్ డైరెక్టర్స్ అండ్ కో డైరెక్టర్స్ ఉండాలన్నమాట. ఇది మాత్రం ఖచ్చితం. మరి సార్ మీరు చెప్పండి, ఆయన చేసే పని అని చెప్పారు, మరి మీరు దాని తర్వాత ఫాలో అప్ అంటే 1-2 days ఆయన ఫాలో అప్ చేస్తారా, దాని తర్వాత 3-4 days మీరు చేస్తారా? అలా ఏముండదండి. ఇప్పుడు మన షెడ్యూల్ వేసుకున్న తర్వాత పలానా డేట్ అని ఫిక్స్ చేసుకుంటాం కదా. ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ లొకేషన్కి వెళ్ళేది మేమే. అవి ప్రాపర్టీస్ ఏమున్నాయి, లొకేషన్లో కాస్ట్యూమ్స్ కానీ, ఫస్ట్ ఆర్టిస్టులు ఎవరు వచ్చారు, ఫస్ట్ షాట్ ఎవరు అనుకుంటున్నాం, పలానా హీరోయినా ఎవరు మీద తీయాలనుకుంటున్నాం, అవన్నీ చూసుకుంటాం. ఫస్ట్ అందరూ రెడీ చేయించుకుంటాం. ఫస్ట్ రెడీ చేయించుకున్న తర్వాత మనం ఫస్ట్ ఈ డైరెక్టర్ గారికి ఒక టైమింగ్ ప్రకారం ఒక టైం అనుకుంటాం కదా, మనం ఫస్ట్ రాసుకుంటాం కదా, ఆ టైం ప్రకారం ఫస్ట్ షాట్ పడేటట్టు మేము చేస్తాం. అది మిగతాది డైరెక్టర్ గారు మన అంటే ఇప్పుడు సముద్రం ఎంతో అద్భుతంగా ఎంతో అందంగా అనిపిస్తుంది, కానీ జనరల్ గా మనకి బీచెస్ మాత్రం అంత అద్భుతంగా అందంగా ఉండవు. మరి అంత అందంగా తీర్చిదిద్దడానికి మాత్రం డెఫినెట్లీ డైరెక్టర్ సార్ ఈ సముద్రం మాత్రం ఇలా కనిపించాలి అనేసి డైరెక్ట్ చెప్తే దానికి ఫాలో అప్ మీరు చేస్తారు అన్నమాట. అంటే అక్కడ చెట్టు లేకపోతే చెట్టు నాటడం, పర్వతం లేకపోతే పర్వతం పెట్టడం లాంటివి ఏం చేస్తారా? ఇంకోటి ఎలా ఉంటుంది మేడం, బేసిక్గా అంటే డైరెక్టర్ గారు రైటర్ గారు వచ్చిన స్టోరీ రెడీ చేస్తారు కదా. రెడీ చేసినప్పుడు ఈ సినిమాకి ఎంత బడ్జెట్ ఉంటుంది మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 కోటి వచ్చిన సినిమాకి, పెద్ద సినిమాకి 10 కోట్లు ఇలా ఉంటుంది కదా. ఈ బడ్జెట్లో 1 dayకి ఇంతనే ఉంటుంది. సపోజ్ 1,00,000 రూపాయలు అనుకోండి, ఈ 1,00,000 రూపాయలు దాటితే ప్రొడ్యూసర్ బడన్ అయిపోతుంది. ఈ 1,00,000 రూపాయల్లో ఎంతమంది ఆర్టిస్టులు వస్తున్నారు, ఆ షూట్ ఎంత జరుగుతుంది, ఎంత ప్రాపర్టీస్ ఉన్నాయి, బ్యాకప్ మ్యాన్ ఎవరు వస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే మనకి 6 to 6 ఉంటుంది మేడం కాల్ షీట్. ఈ కాల్ షీట్ దాటిపోయింది అనుకోండి, మళ్ళీ మనకి అమౌంట్ పడతా ఉంటుంది అన్నమాట. ఈ 6 లోపు మనం 2 అనుకున్నామా 3 అనుకున్నామా ఆ సీన్ మనం కంప్లీట్ చేయాలి. అది చేయాలంటే ఏం చేయాలి, డైరెక్టర్ గారు అది మనం చేసుకోవాలి కదా. ఆ 2 సీన్లు చేయడానికి ఈ ప్రాసెస్ అంతా మీకు కష్టపడి డైరెక్టర్ గారి చేతిలో మనం ఆర్టిస్టులు పెట్టాలి. పెడితే ఆయన హ్యాపీగా కూర్చొని యాక్షన్ చెప్పుకొని యాక్టింగ్ రాబట్టుకుంటారు. అంటే రాజభోగాలన్నీ వంట చేసి ఒక ప్లేట్ లో తీసుకొచ్చి డైరెక్టర్ సార్ ముందు పెడితే ఆహా నా పెళ్ళంట అని చెప్తే బాగోదు, మరి ఎవరో పెళ్ళంటారు తినడానికి రెడీగా ఉంటారు అనమాట. రాజభోగాలు అంటే ఆయన చేయరు, అసలు బేసిక్ గా రాజభోగాలు ఆయన ప్రిపేర్ చేయరు, మీరు ప్రిపేర్ చేసి పల్లెల్లో బేసిక్ ఎలా ఉంటుంది అంటే మాది ఓన్లీ కూడా మాది ఫిజికల్ గా కష్టం ఉంటుంది. డైరెక్టర్ మాత్రం మన మొత్తం హెడ్కి వచ్చేస్తామాట. ఫిజికల్ కష్టపడుతూ ఉంటాం, మొత్తం విజన్ మొత్తం ఇది అలా చేయాలని చెప్పేసి ఆయనలో ఉంటుంది అన్నమాట. మాకంటే కూడా ఆయన ఎక్కువ పడుతూ ఉంటుంది. విషయం సార్, ఇప్పుడు డైరెక్టర్ సార్ కి హెడ్ గా ఉంటే మీరు అమృతం లాగా పనిచేస్తారు అనమాట, అంతేనా? అమృతం పరిచయం చేయగానే జండు బాంబు లాగా పనిచేస్తారు మీరు. అంతే మేడం. డాట్ టాబ్లెట్ బ్యాన్ అనేది సార్, డాట్ టాబ్లెట్ మనం చెప్పకూడదు బికాస్ బ్యాన్ అనే కాబట్టి మొత్తం అమృతాంజన్ ఒక జండు బాంబు లాగా పనిచేస్తారు అనమాట. సార్ మీకు ఎందుకు సార్ టెన్షన్, మేము హూనా అంటారు అనమాట, అంతేనా సార్? మరి ఈ మూవీ తీసేటప్పుడు మరి మీకు ఎంత కష్టమైందో చెప్పండి సార్, లొకేషన్ పరంగా. మేడం యాక్చువల్లీ సినిమా ఫీల్డ్ అని కాదు, ఏ ఫీల్డ్ అయినా సరే బేసిక్గా ఇష్టం ఉంటే మనకి ఏది కష్టం కాదు. యాక్చువల్లీ నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను మేడం, ఇంజనీరింగ్ చేశాను, నాకు జాబ్ కూడా వచ్చింది చెప్పాలంటే. నేనేం కాదు యాక్చువల్లీ సినిమా ఫీల్డ్ ఇంజనీరింగ్ చేసి ఈ ఫీల్డ్కి వచ్చారా మీరు? నేనే కదా మేడం, చాలా పెద్ద పెద్దలు వచ్చారు, కలెక్టర్లు వచ్చారు, ఐపీఎస్లు వచ్చారు. ఇక్కడ ఇష్టం ఉంటే ఎవరైనా వస్తారు మేడం. ఇక్కడ ఇష్టం ఉంటే ఎవరికి కూడా ఆకలేదు, ఫస్ట్ సక్సెస్ అవ్వాలి, పని చేయాలి ఉంటుంది అన్నమాట. అంతే కదా. ఇప్పుడు ప్రొడ్యూసర్లు ఉన్నారు మేడం సినిమా ఫీల్డ్, ఎంతమంది ప్రొడ్యూసర్లు
డబ్బులు వస్తే సినిమా తీస్తారు, ఎవరు తీరు. అలా వస్తే సినిమా ఫీల్డ్కి ఎవరు రారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ పెట్టుకుంటారు నిజం చెప్పాలంటే. కేవలం ఫ్యాషన్తో వస్తారు మేడం. ఆ డబ్బు అయినా లైఫ్ అని ఏదైనా సరే కూడా అట్లా. మరి చరణ్ గారు ఇక్కడ ఒక విషయం చెప్పండి, మీరు ఇంజనీరింగ్ చేస్తారని చెప్పారు, మరి మమ్మీ డాడీ చూపించడానికి చదువుకున్నారా లేకపోతే నేనేదో సాధిద్దామని ఇంజనీరింగ్ చేశారా? అంటే ఇంజనీరింగ్ చేశారు 4 years వేస్ట్ చేశారు, ఆల్మోస్ట్ 4.5 years అలా వెళ్ళిపోయారు అనమాట. మరి ఆ 4.5 years మమ్మీ డాడీ ఖుషి చేయడానికి అంటే వాళ్ళకి హ్యాపీ చేయడానికి చదివారా లేకపోతే నిజంగానే నేనేమన్నా పని చేద్దామనే ఫీలింగ్ లో చేశారా? ఎందుకంటే మీరు చెప్పినట్లు నాకు ఈ పని మీద బాగా హ్యాపీనెస్ ఉంది అని అన్నారు. మరి బిఫోర్ ఎందుకు రాలేదు? 4 years ఎందుకు? నిజం చెప్పాలంటే నాకు 5th class నుంచి ఇంట్రెస్ట్ ఉంది మేడం సినిమా ఫీల్డ్ లో. 5th class నుంచి అప్పుడు నాకు ఎంత ఉంటుంది మరి ఏజ్ నిజం 10 years ఉంటుంది. యాక్చువల్ అప్పుడు చెబుదాం అనుకున్నా కానీ మాది విలేజ్. సినిమా ఫీల్డ్ ఎవరో కూడా సినిమా ఫీల్డ్ అంటే వీడు పాడైపోతారని చెప్పి ఉంటుంది. అంత విజన్ లాంగ్ విజన్ ఎవరికి ఉంటుంది కదా. అయితే మరి 10th class నుంచి ఆల్మోస్ట్ 3 సార్లు పారిపోయి వచ్చా హైదరాబాద్కి. వచ్చా ఇక్కడ ఎవడు తెలియదు మా నాన్న ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళిన క్రికెట్ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయా. అట్లా 2-3 సార్లు జరిగింది, వచ్చేసారనమాట. సరే ఇంజనీరింగ్ కంప్లీట్ చేయడానికి కారణం ఏంటంటే ఫస్ట్ నేను మేజర్ అవుతాను, అక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళిపోవచ్చు, ఇంజనీరింగ్ అయిపోతే హైదరాబాద్ జాబ్ చేస్తానని చెప్పేసి అబద్ధం చెప్పి సినిమా ఫీల్డ్ ఉండవచ్చు అని ఇట్లా మ్యాజిక్ చేసాం. కట్ చేసి ఫ్యామిలీ తిరిగి ఉంటుందా అక్కడ సరే కంటిన్యూ అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఓకే, మిస్డ్ వాంటెడ్ లో ఎంతమంది పీపుల్స్ ఉన్నారో చిన్న చిన్న పిల్లలు ఖచ్చితంగా ఫస్ట్ వచ్చేసి మన ఇండస్ట్రీ వెతుక్కోండి, ఎందుకంటే చరణ్ గారులేగా పారిపోచ్చే వాళ్ళు ఉంటారు అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. సరే మరి ఒక మాట చెప్పండి, మీరు వీళ్ళకి సెలెక్ట్ చేసుకుంటారు, వీళ్ళు మీకు సెలెక్ట్ చేసుకుంటారు? యాక్చువల్గా నాకు మా చరణ్ అండ్ అజయ్ నాకు ఆల్మోస్ట్ 7 years నుంచి పరిచయం మేడం. నేను ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు చూడండి, వాళ్ళు 100కు 100 స్కోర్ చేశారు మేడం. బియాండ్ 100కు 101 అనుకోండి. అంటే అర్థం కాలేదు సార్, కొంచెం డీటెయిల్ గా 100కు 100 స్కోర్ చేశారు. మరి ఏ టెస్ట్ మాకు అర్థం కాలేదు. అంటే మీరు ఒక జ్వరం వస్తే టెంపరేచర్ అనుకోండి, కరోనా టెస్ట్ అనుకోవచ్చా? లేదు కరోనా 100 మామూలు సెల్సియస్ మనకి టెంపరేచర్ 100. వీళ్ళు మనకి నాకు ఫస్ట్ ఇంప్రెషన్లోనే 100 బియాండ్ చూశాను మేడం. అంటే వాళ్ళ మైండ్ సెట్ అంటే వాళ్ళు ఎంత ప్యాషనేట్గా వచ్చారని నేను అర్థం చేసుకున్నాను మేడం. నాకు పరిచయం అయినప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్లోనే వీళ్ళు నిజంగా యాక్చువల్గా మనకి అమ్మాయిలు కానీ ఇట్లా కానీ మనసు దోచారంటారు, వీళ్ళిద్దరు నా మనసు దోచారు. అంటే ఒక్కరు దోచలేదు, ఇద్దరు దోచారు. సార్ మీకు ఇంతకీ ఎన్ని మనసులు ఉన్నాయో చెప్తారా? అంటే ఇద్దరు దోచారు కదా మేడం, ఆల్రెడీ ఒకటి దోచేస్తుంటచ్చు. మరి ఇంకెన్ని మనసులు ఉన్నాయి, ఇంకెంతమంది దోచుకుంటారు ఛాన్సెస్ ఉన్నాయా? లైన్ చాలా ఉన్నాయి మేడం, ఎవరి ప్లేస్ వస్తుందో చూడాలి మేడం. ఓకే, రెడీగా ఉండండి, ఎవరైనా ఉండొచ్చు అది. మరి సార్ మీరు వీళ్ళకి పరిచయం అయినప్పుడు 100% వీళ్ళ మనసు దోచుకున్నారు అంటే మీరు అప్పుడే ప్లాన్ చేసుకున్నారు అంటే ఖచ్చితంగా నేను ఫ్యూచర్ లో ఒక మూవీ తీస్తాను, దానికి డెఫినెట్ గా వీళ్ళు కో డైరెక్టర్ అండ్ చీఫ్ డైరెక్టర్ గా ఉంటారనేసి మీరు ప్లాన్ చేసుకున్నారు? నేను 100% ఎప్పుడో ఫిక్స్ అయ్యాను మేడం. ఓకే, మరి హీరో హీరోయిన్లకు డేట్లు దొరికేటట్టు వీళ్ళకి కూడా కన్ఫ్యూజన్, డేట్లు దొరకాలంటే వెతుక్కోవాలా మనం? ఈజీగా దొరికిపోతారా? ఖచ్చితంగా వెతుక్కోవాల్సింది మేడం. డెఫినెట్లీ మేడం. ఓకే సార్, మరి ఒక మాట చెప్పండి, ఒక మూవీ హిట్ అవ్వాలి అంటే దానికి డైరెక్షన్ అంటారు. మరి అలాంటప్పుడు ఆ డైరెక్షన్ వెనకాల వీళ్ళ హస్తం చాలా పెద్దగానే ఉంది. ఎందుకంటే ఒక మేకప్ మ్యాన్ చూసుకోవాలన్నా, ఒకే లొకేషన్కి వెతుకోవాలన్నా, ఆ లొకేషన్ మీరు అనుకున్నట్టు క్రియేట్ చేయాలన్నా సరే బ్యూటిఫుల్గా ఉండాలి అనేసి మీరు వీళ్ళ మీద ఎంత ప్రెషర్ వేస్తారు, ఏ విధంగా వీళ్ళకి టాలరేట్ చేయాలనుకోవాలా లేకపోతే ఎలా మోల్డ్ చేస్తారో చెప్పండి మేడం. యాక్చువల్గా ఏ వర్క్ అయినా కానీ ఎనీ ఫీల్డ్ నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్, ఏ ఫీల్డ్ అయినా కానీ ఒక టీం ఉన్నప్పుడు వర్క్ చేయాల్సింది ప్లెజర్తో మేడం, ప్రెజర్తో కాదు. వీళ్ళు ప్లెజర్తోనే చేశారు, అందువల్ల నాకు ఏ ప్రెజర్ లేకుండా చేశారు. వావ్, ఏ ప్లెజర్ లేకుండా అభిలాష మూవీ మాత్రం సూపర్ గా తీస్తారని చెప్తున్నాను. మరి చీఫ్ డైరెక్టర్ గారు మీరు నాకు మాట చెప్పండి, సార్ చెప్పినట్లు ఎప్పుడన్నా సరే మీ దగ్గర నుంచి అంటే ఏదైనా తప్పులు అంటే సార్ ఏ విధంగా అయితే డైరెక్ట్ అంటే ఆ ఊహాలోకంలో వెళ్ళిపోయి ఇది ఇలా ఉంటే బాగుంది, సముద్రం ఇలా ఉంటే బాగుంది అని అనుకున్నప్పుడు వచ్చేసరికి అది అలా లేకుండా ఇంకోలాగా ఉన్నప్పుడు మీ మీద తిట్టడం కానీ ఏంటిది ఏం చేశారు మీరు, నేను ఏమనుకున్నాను మీరు ఏం చేశారు అనేసి సందర్భాలు ఉన్నాయా? అంటే చిన్న జరుగుతూ ఉంటాయి పొరపాట్లు, అది మళ్ళీ మనం మాట్లాడుకొని సార్ అది చిన్న మిస్టేక్ అయింది అని చెప్పి మాట్లాడుకోవడం లేకపోతే ఇంకేమీ అలా కాదు. ఇప్పుడు పలానా టైంకు పలానా షాట్ అనుకున్నాం అనుకోండి, పలానా టైం పడిపోవాలి, కొద్దిగా వెనక ముందు అవుతూ ఉంటుంది. దాంట్లో సార్ తెలుసుకుంటాడు, అంటే సార్కు తెలుసు అరే ఎవరు టైం కావాలని వేస్ట్ చేయలేదు, అది అనుకోకుండా జరిగిపోయింది. సార్ అర్థం చేసుకున్నాక ఓకే కూల్ మనం చేద్దాం అని అలా సపోర్ట్ చేసేవాడు అనమాట. ఎప్పుడు ఇబ్బంది పెట్టలేడు, ఎప్పుడు కసుకోవడం అంటే ఏం లేదు. ఏంటంటే సారుగా ఎక్కువ ప్రెజర్ కాకుండా కొంచెం మేము చూసుకున్నాం. సార్ ఏంటంటే నేను ఈ షాట్ ఎలా చేయాలి, ఎలా ముందు తీసుకెళ్ళాలి
అని వాళ్ళతోటే ఎక్కువ డిస్కషన్ ఉండే. ఓకే, అంటే మొత్తం ఒక యూనిట్ యూనిట్ లా. ఫ్యామిలీగా మొత్తం డిస్కస్ చేసుకొని Yeah, మరి yeah, చేస్తారనమాట. yeah. మరి సార్ నాకు ఇక్కడ ఇంకొక విషయం తట్టుతుంది ఏంటంటే, ఇంతకు ముందు బిఫోర్ ఎపిసోడ్ లో మనం మాట్లాడుకుంది మన కరెక్ట్ సార్ ఉన్నప్పుడు, మాస్టర్స్ ఉన్నప్పుడు కొట్టినప్పుడు విలన్ ఎక్కడనో వెళ్ళి పడతాడు అనేసి, డైరెక్షన్ మీరు కూడా అలాగే చూపించారంటారు. మరి విలన్ పడనప్పుడు వీళ్ళు తీసుకెళ్ళి ఆయన అక్కడ పడేస్తారా? అంటే మీ అనుచరులు కాబట్టి. లేదు మేడం, యాక్చువల్గా ఆర్టిస్ట్కి చెప్పంగానే వాళ్ళే పోయి పట్టుకో. వాళ్ళు పడిపోయేవాళ్ళు. ఇంక లేవలేని పరిస్థితులు ఏమైనా ఉంటే వీళ్ళు లేవదీసేవాళ్ళు. ఓకే, మరి అలాంటి పరిస్థితుల్లో మీకు ఎప్పుడన్నా అబ్బా ఎంత హెవీగా ఉంది, ఎంత రిస్క్ ఉంది పని అనేసి ఎప్పుడన్నా అనిపించిందా? అది మీరు చెప్పాము మేడం, ఇష్టం ఉంటే కష్టం ఉండదు. ఫస్ట్ పాయింట్ ఇంకెంత మీరు అన్నారు కదా, ఫైట్స్ మనం అదే ఫైటర్స్ పడేయాలని చెప్పి, అది యాక్చువల్లీ ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి మేడం. ఆ క్రాఫ్ట్లో అది ఫైట్ మాస్టర్ సంబంధించింది. డైరెక్టర్ ఓన్లీ విజనే ఉంటుంది నిజం చెప్పాలంటే. ఆ ఫైటర్స్ని పడేయడం కూడా రోప్స్ ఉంటాయి. రోప్స్ మీన్స్ దానికి సంబంధించి ఎక్విప్మెంట్ ఉంటాయి అన్నమాట. దాంతో క్రియేట్ చేస్తారు ఆ స్ట్రక్చర్ అంతా, ఆ ఫైట్ అంతా అలా ఉంటుంది మేడం. సార్ మరి ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్లయితే అభిలాష అని ఒక టైటిల్ పెట్టారు మీరు. మరి మన సూపర్ స్టార్ మన చిరంజీవి గారు యాక్ట్ చేసిన అభిలాష ఏదైతే ఉందో, మరి అదే విధంగా ఈ మూవీ కూడా ఉండాలి అనేసి నేను కోరుకున్నాను చెప్పాను. మరి మీరు ఆ మూవీకి తగ్గట్టుగా, అంటే ఆల్మోస్ట్ చిరంజీవి గారికి ఇంచుమించుగా తీసారా హీరోకి, లేకపోతే ఎలా తీసారు చెప్పండి? మూవీ ఎలా ఉంటుంది? 100% మేడం. 93 వచ్చిన అభిలాష ఎటువంటి ట్రెండ్ సెట్టింగ్, ఒక పాత్ బ్రేకింగ్ మూవీ అయిందో, ఒక అద్భుతమైన ఒక ట్రెండ్ సెట్టర్ మేడం ఇది. అదొక మ్యానియా, యూత్ మ్యానియా అనుకుంటే అట్లా ఉన్న సాంగ్స్ కానీ, దాంట్లో ఆయన పండించిన మెగాస్టార్ గారు పండించిన చిరంజీవి అనే పేరుతో చేసిన క్యారెక్టర్, లాయర్ క్యారెక్టర్, ఆ హాస్యం కానీ, అది నెవర్ బిఫోర్ నెవర్ అగైన్ ఒక అత్యద్భుతం మేడం. ఆ టైంకి అసలు యూత్ వెర్రెక్కిపోవడానికి, పిచ్చెక్కిపోవడానికి, చిరంజీవి గారికి ఒక డై హార్డ్ ఫ్యాన్స్గా కన్వర్ట్ అవ్వడానికి ఒక వన్ ఆఫ్ ద స్టార్టింగ్ కెరీర్లో ఖైదీ కంటే ముందు అభిలాష్ అనేది ఒక చాలా మేజర్ రోల్ ప్లే చేసింది మేడం. డెఫినెట్లీ ఒక మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు. మైల్ స్టోన్, నిజంగా మైల్ స్టోన్ అది. అది మేము ఒక ఇలాగే ఈ అభిలాష్లో కూడా మా అమర్దీప్ చిరంజీవి గారికి ఆ అభిలాషతో పోలిక లేకపోయినా మన సబ్జెక్ట్కి ఏం డిమాండ్ చేసిందో అమర్దీప్ హీరోగా అండ్ అశ్విని హీరోయిన్గా 100% మాకు నేనైతే సృష్టించుకున్నానో పాత్రలు, ఆ 2 పాత్రలకి 100% న్యాయం చేశారు మేడం, డెఫినెట్గా. మరి ఆ మూవీ చూసుకుంటున్నట్లయితే సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కింది. మరి మీ మూవీ ఏ జోన్లో ఉందో చెప్పండి? మాది లవ్ ఫీల్ అండ్ గుడ్ హ్యూమన్ ఎమోషన్స్, బేసిక్ స్టిక్ ఆన్ హ్యూమన్ ఎమోషన్స్. మనకు ఖచ్చితంగా సినిమా మొత్తం మీకు నవ్విస్తుంది, కవ్విస్తుంది, ఏడిపిస్తుంది, బాధపడుద్ది, ఒక లిటిల్ బిట్ ఆఫ్ పెయిన్ ఇస్తుంది, రిలీఫ్ ఇస్తుంది, అన్నీ ఉంటాయి మేడం. అంటే మీకు ఒక నవరసాలు అనుకుంటే అవన్నీ మన సినిమా ఖచ్చితంగా ఒక పెద్ద పాప్కార్న్ మీడియంది తీసుకొచ్చి ఒక కోకోకోలా తెచ్చుకున్నారంటే కూర్చొని అట్ట సిప్ చేసుకుంటూ తింటుంటే ఇంటర్వల్ వచ్చేస్తుంది మేడం, అంతవరకు గ్యారంటీ. ఇంకా సెకండ్ హాఫ్ ఆ క్యారీ ఫార్వర్డ్ మూడ్ ఉంటుంది చూడండి సెకండ్ హాఫ్. ఆ సెకండ్ హాఫ్ ఇంకా ఫ్లాష్ బ్యాక్స్ అవి ఇవి కథ, ఇంకా డ్రైవ్, ఆ స్క్రీన్ ప్లే డ్రైవ్ అనేది సెకండ్ హాఫ్లో మనకు ఒక హ్యూమన్ ఎమోషన్స్ మీద ఇంకా వెళ్తూ కథ రివీల్ చేసుకుంటూ మనం ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే వాట్ ఈస్ అభిలాష అని చెప్పి ఆ ఎండ్ పాయింట్లో కన్క్లూజన్ ఇచ్చాను మనం ఎండ్ కార్డ్ పడేటప్పుడు. అంటే ఇంతకు ముందు మీరు ఎపిసోడ్లో ఏం చెప్పారంటే చదువు గురించి ఎక్కువ పాయింట్అవుట్ చేశాను నేను అనేసి అన్నారు. ఫ్యామిలీగా ఒక పిల్లలు తీసుకెళ్ళినా సరే వాళ్ళకి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది అనేసి అన్నారు. మరి ఆ దృష్టికి ఒక్కసారి క్లియర్ చెప్తారా? ట్రిగ్గర్ పాయింట్ అదే మేడం, ఎందుకంటే పాయింట్ బ్లాంక్లో పెట్టి కాలిస్తే ఎలాగా ఫాస్ట్గా బుల్లెట్ వచ్చేస్తుంది. ట్రిగ్గర్ పాయింట్ అయితే ఎడ్యుకేషన్. ఎందుకంటే బేసిక్గా నాకు చిన్నప్పటి నుంచి, నాకనే కాదు నాట్ ఓన్లీ మీ, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం మేడం, ఒక ఎసెన్షియల్ నీడ్ లాంటిది. అందుకని మనం కూడా అది మనకు తిన్నామా పడుకున్నామా తెల్లారింది అని ఉంటుంది మేడం. అలా మనం పుట్టినప్పుడు ఏం తీసుకొచ్చా, పోయేటప్పుడు ఏం తీసుకొచ్చా, పుట్టినప్పుడు పేరు లేకుండా వస్తాం మేడం, వెళ్ళేటప్పుడు పేరు తేలుతాం. ఆ బిట్వీన్ ఏం సాధించామనేది మనిషి జన్మకు సార్థకత మేడం. మళ్ళీ నెక్స్ట్ జన్మ ఉంటుందో లేదో పక్కన పెట్టేసండి. ఆ సార్థకతలో మనం ఏం చేసాం, మనం జన్మ ఇచ్చినప్పుడు మనకు ఒక సమాజానికి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా మనం ఏం చేసాం. మన సినిమా ద్వారా ఎంతో కొంత ఒక 10% 20% మారినా కానీ మనం రియల్గా సక్సెస్ అయినట్టు మేడం. దానికి నిజంగా ఇటువంటి సినిమాని మా స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేసి గో హెడ్ అన్నందుకు ప్రత్యేకంగా ప్రొడ్యూసర్ శిరీష గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేడం. సార్ మరి ఇప్పుడు చూసుకుంటున్నట్లయితే మీరు అన్ని డైరెక్షన్ చెప్తారు, మీరు చెప్పిన ఏవైతే ఉన్నాయో ఆ ఫాలోఅప్స్ మీరు చేస్తారని చెప్పారు. అంటే ఇప్పుడు హీరోయిన్ ఏడవాలి అనుకోండి, గ్లిజర్ తీసుకొచ్చి కళ్ళలో వేసేస్తారా? యాక్చువల్లీ కొంతమంది యాక్టర్స్ వచ్చేసి మేడం వాళ్ళే న్యాచురల్గా ఏడుస్తారు, కొంతమంది న్యాచురల్గా ఏడుస్తారు, కొంతమంది గ్లిజర్ వాడాల్సి వస్తుంది. కొంతమందికి ఏం చేయాలంటే పొద్దున్న నుంచి మేము వాళ్ళు లేట్ చేయించడం, టిఫిన్ కొంచెం
పెట్టకుండా ఉండడం, పాపం ఆకలికి రియల్ ఏడిపించేస్తాం. అప్పుడు రియల్ ఎమోషన్స్ వస్తాయి అని చెప్పి వాళ్ళు ప్లాన్ కూడా చేస్తారు ఒక్కోసారి. అంటే ఇలాంటి ప్లాన్స్ ఎలా వస్తాయి సార్? అంటే ఇంజనీరింగ్ లో ఇలాంటి ప్లాన్స్ నేర్పించడం నాకు తెలుసు, Engineering లో మరి మీకు ఇలాంటి థాట్స్ ఎలా వచ్చాయి చెప్పండి? టీమ్ డిస్క్రిమినేషన్, టీమ్ యాక్చువల్లీ మనలో కూడా విజన్ ఉండాలి. అంటే టీమ్ సార్ డైరెక్టర్ సార్ తీసుకొచ్చి సార్ హీరోయిన్ కి కొంతసేపు ఫుడ్ పెట్టకుండా పెడదాము, ఆకలికి ఏడ్చేస్తుందని చెప్పారా? అలాంటి ఏమైనా సందర్భాలు ఉన్నాయా సార్? మరి అట్లే చేస్తాం మేము వాళ్ళగా. అలాగే నాకు చెప్పే చేస్తుంటారు మేడం. చెప్పండి. అంటే ఒక విధంగా ఇది టార్చర్ అనుకోవచ్చా మరి? లేకపోతే లేదు మేడం, ఇది టార్చర్ కాదు, వాళ్ళ యొక్క ఫ్యూచర్. వాళ్ళు టార్చర్ తీసుకుంటే ఫ్యూచర్ వాళ్ళకు తెలుసు ఒకవేళ ఫుడ్ లేకపోతే ఫేస్ డల్ అయిపోతుంది, ఒక ఫీల్ వస్తుందని వాళ్ళకు తెలుసు. బట్ సింపుల్ వాళ్ళు ఓకే అంటారు. ఒక్క సినిమాకి ఒక్క రోజు ఒక షూట్కి ఒక చేయాలంటే మినిమం చిన్న సినిమాకి మేడం 100 నుంచి 150 మంది ఉంటారు. మరి సార్ చెప్పండి, ఇప్పుడు సార్ డైరెక్షన్ లో చెప్పినట్లు హీరోయిన్ కి ఏడుపు రావాలి అంటే గ్లిజర్ తీసుకొచ్చి కళ్ళలో పెడతారా, అమృతాంజన్ పెడతారా, ఏం పెట్టేస్తారు? అమృతాంజన్ ఏం పెట్టారు మేడం, యాక్చువల్లీ మంచి యాక్టర్ అనుకోండి. సపోజ్ మహానటి సావిత్రి ఉన్నారు కదా, ఆమెకి సివియరిటీ కూడా ఒక విషయం చెప్పారు. ఏమని, అమ్మ సింగిల్ టేక్ లో నువ్వు 2 కళ్ళలో నీళ్ళు రావాలని చెప్తే ఆమె చేసింది. ఎందుకు గొప్ప యాక్టర్ కాబట్టి. కొంతమంది ఏం చేస్తారంటే మాకు అంత చేయలేమండి అనుకున్నప్పుడు డిజైన్ చేస్తారు. అసలు వీడు చేయకపోతే మేమేం చేస్తాం అంటే మార్నింగ్ టిఫిన్ బంద్ చేయడం, డైరెక్ట్గా తిట్టించడం, అసిస్టెంట్ గొడుగు పట్టడం చేయడం, రెండు చేస్తుంటాం మ్యాజిక్లు. అప్పుడు వాళ్ళ రియల్ ఎమోషన్స్ వస్తుంటాయి మేడం. తిట్టేస్తే ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే ఏహే నాకు ఇలా తిట్టారు ప్యాకప్ అనే లెవెల్లో ఉంటారు. మరి అలాంటివి ఏమైనా జరిగాయి? అలా ఉంటుంది మేడం. డైరెక్టర్ గారిని అడగాలి, డైరెక్టర్ బాగా మేనేజ్ చేస్తారు హీరోయిన్. మరి శివప్రసాద్ గారు మీరు చెప్పండి, మరి అలాంటి సందర్భాలు ఏమైనా వచ్చాయా? ఒకటే వచ్చినాయి కానీ మా చరణ్ చెప్పినట్టు మేనేజ్ చేసుకున్నాం, ప్లస్ ఆర్టిస్టులు కూడా అర్థం చేసుకున్నారు. అంటే టిఫిన్ పెట్టకపోయినా వీళ్ళు ఏడిపించడానికి టిఫిన్ పెట్టట్లేదు అనేసి అర్థం చేసుకొని కంటిన్యూ చేశారనమాట. కంటిన్యూ చేశారు. అంటే జస్ట్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్సే మేడం. అంటే వెంటనే మళ్ళీ టిఫిన్ వెంటనే పెట్టించేసేవాళ్ళం. ఖచ్చితంగా వెంటనే ఇంకా షార్టెడ్ ఆ బబ్లీ మూమెంట్స్ కొన్ని అన్నీ ఉంటేనే కదా మేడం. ఇప్పుడు ఊరికే ఫన్నే ఉంటే సరిపోదు, సాడ్ ఉండాలి, బ్యాడ్ ఉండాలి, గుడ్ ఉండాలి, అన్నీ ఉండాలి. అంటే అన్ని యాంగిల్స్ చూపిస్తారు అనమాట మీరు. అన్నీ ఉంటేనే మనకి లైఫ్, ఆ లైవ్లీనెస్ వస్తుంది మేడం. ఖచ్చితంగా సార్. మరి మూవీకి ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు, మరి మీ మూవీ ప్రొడ్యూసర్ గురించి మాట్లాడండి. ఒక మనిషికి అన్ని పార్ట్స్లో ఎన్నున్నా కానీ హార్ట్ అనేది చాలా మెయిన్ మేడం. అలాగే ఏ మూవీ రూపాంతరం చెందాలన్నా హార్ట్ ప్రొడ్యూసర్ గారు మేడం. వన్స్ హార్ట్ పనిచేయకపోతే బాడీలో ఏది పనిచేసినా వేస్ట్. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు అనేది హార్ట్ అనమాట. అలాగే ఈ మూవీ ప్రొడ్యూస్ చేసిన శిరీష గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడ మా టీంని, నన్ను నమ్మి, మా టీంని మొత్తం నమ్మి, ఇంత పెద్ద ఆర్టిస్టులు, చిన్న పెద్ద ఆర్టిస్టులు, సీనియర్లు, జూనియర్స్ ఆర్టిస్టులు అందరు కలిపి మాకు ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీని మా మీద పెట్టినప్పుడు మేము చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసామని అనుకుంటున్నాం. 100% ఆవిడ సపోర్టు, ఆవిడ యొక్క బ్యాకప్ మాకు వెనక వెన్నుదన్నులా నిలబడింది అనుకుంటాం. డెఫినెట్గా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు ఇంకొక 3-4 డేస్లో ఆవిడ కళ్ళల్లో ఒక మంచి ఆనందాన్ని చూడబోతున్నాం. ఆ ఆనందంతో పాటు ఆనంద బాష్పాలు కూడా వస్తాయని అనుకుంటున్నాం. ఈ జూన్ 2 థియేటర్స్లో ప్రేక్షక దేవుళ్ళు మా ప్రొడ్యూసర్ గారికి ఆనందాన్ని, ఆనంద బాష్పాలు కూడా తెప్పిస్తారని. అంటే చూస్తున్న ప్రేక్షకులు కూడా ఆనంద బాష్పాలు, ఇంకేదో బాష్పాలు వచ్చేరా? ఖచ్చితంగా కొన్ని సన్నివేశాలు హ్యూమన్ ఎమోషన్స్ కనెక్ట్ కానీ మనిషే ఉండడు మేడం. ఓకే, హ్యూమన్ ఎమోషన్స్ అంటున్నారు కాబట్టి జనరేషన్స్ చేంజ్ అయినా కానీ మేడం, జనరేషన్స్ చేంజ్ అయినా కానీ, డైరెక్టర్స్ చేంజ్ అయినా కానీ, ఆర్టిస్టులు చేంజ్ అయినా కానీ, ఎంటర్టైన్మెంట్, కామెడీ, ఎమోషన్ అనేది ఎవర్ గ్రీన్ మేడం. ఇది ఎప్పుడు చేంజ్ కాదు. ఇది నేనే కాదు, ఏ డైరెక్టర్ అయినా కానీ, ఏ రైటర్ అయినా కానీ దీన్ని ఫాలో అవుతారు, ఖచ్చితంగా ఇన్కార్పొరేట్ చేస్తారు మేడం. మరి ఇవన్నీ చేయాలనుకుంటే ఇంకొంతమంది ఆర్టిస్ట్ చాలా ఇంపార్టెంట్. మరి అలాంటి మీ ఫిల్మ్లో ఎంతమంది ఉన్నారు? నెంబర్ ఆఫ్ ఉన్నారు మేడం. ఫస్ట్ హీరో అమర్, నెక్స్ట్ సెకండ్ హీరోయిన్ అశ్విని, తర్వాత బ్యాక్ బోన్గా నిలబడిన డెబ్యూటెంట్ బెల్లంకొండ వెంకట్ గారు. ఈయన తెనాలండి, ఆయన బాగా సపోర్ట్ చేశారు, లీడ్ రోల్ చేశారు. ఇంకా ఆయనకు సపోర్టింగ్గా బాహుబలి ప్రభాకర్ గారు, రమణ లోడెత్తాల చెక్ పోస్ట్ పడతారని ఒక డైలాగ్తో ఆ ఉన్న దాన్ని 5 times ఇంక్రీజ్ చేసుకున్న కొమరన్ గారు, అండ్ సమేట గాంధీ గారు, అండ్ అశోక్ కుమార్ గారు, ఐడ్రీ మంజులి మేడం, అండ్ గుండు సుదర్శన్ గారు, అప్పాజీ అంబరీష్ అప్పాజీ గారు, ఇంకా జబర్దస్త్ రాజమౌళి గారు, రాకింగ్ రాకేష్, జబర్దస్త్ అప్పారావు గారు, ఇట్లా నెంబర్ ఆఫ్ అందరు సపోర్ట్ చేశారు మేడం. అండ్ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకోవాల్సింది మన డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా గారి మదర్
బుర్రా జయలక్ష్మి గారు మా మాస్టర్ క్యారెక్టర్ చేసిన సమ్మెటి గాంధీ గారికి తెరపతిగా యాక్ట్ చేశారు. ఆవిడకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లాగా సాయిమాధవ్ బుర్రా గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. ఎందుకంటే ఆవిడ స్టేజ్ ఆర్టిస్ట్. ఆవిడ మేము చెప్పంగానే సార్ కూడా యాక్సెప్ట్ చేసి వాళ్ళ మదర్ని మాకు పంపించారు. 2-3 సీన్లు చేశారు కాంబినేషన్. నిజంగా మాకు చాలా అంటే ఒక పెద్ద స్థాయి ఒక రైటర్. ఈరోజు రేపు శంకర్ గారి సినిమా కాంబినేషన్లో రామ్ చరణ్ గారు RC-15 ఆయనే రైటర్. ఆ రైటర్ గారి మదరు మేము చేసామంటే మాకు ఖచ్చితంగా అదృష్టం ఉంటేనే మేము వర్క్ చేయగలం మేడం మహామహా వాళ్ళతో. అది అక్కడ డెస్టినీ అంటారు చూడండి, అది ఇప్పుడు చేయబోతే ఎప్పుడో రాసేసి ఉంటాడు భగవంతుడు. ఇప్పుడు మన హ్యాండ్ రైటింగ్ అయితే మనం రబ్బర్తో ఎరేస్ చేసుకోవచ్చు, మనది డెస్టినీని ఎప్పుడో ఎరేస్ చేయకుండా భగవంతుడు రాసేసి ఉంటాడు. పచ్చబొట్టు ఈ June 2 అభిలాష థియేటర్స్ రావాలని ఎప్పుడో రాసేస్తున్నాడు భగవంతుడు. అందుకని మనం ఇప్పుడు హ్యాపీగా మీ యొక్క సిటీ విజన్ ఛానల్లో ఇంటర్వ్యూ జరగాలి రాసేస్తున్నాడు. ఖచ్చితంగా నాతోటి ఇంటర్వ్యూ చేయాలనేసి రాసేస్తున్నారు. సో ఐ ఫీల్ లక్కీ బికాస్ అభిలాష సూపర్ హిట్ అయితే మాత్రం ఖచ్చితంగా నేను మాత్రం చెప్పుకుంటాను. ఆ డైరెక్టర్ సార్తో ఇంటర్వ్యూ చేసింది నేనే చెప్పుకుంటాను. సార్ మరి చివరిగా మీకు ఒక ప్రశ్న ఏంటంటే, మీరు ఓన్లీ హీరో హీరోయిన్ షెడ్యూల్స్ మాత్రమే చూసుకుంటారు, లేకపోతే సార్ చెప్పిన లిస్ట్ అవుట్ ఉన్న ఆర్టిస్టుల వాళ్ళ షెడ్యూల్స్ అన్ని చూసుకుంటారు? టోటల్ మూవీ మొత్తం. అయితే మీకు డైరెక్ట్లు స్పాన్సర్ చేసేస్తారేనా? అంతే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇప్పుడు రేపు రిలీజ్ ఉంటుంది కదా, రిలీజ్ వరకు కూడా యాక్చువల్లీ రిలీజ్ అయిన రోజు కూడా అసలు థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉంది అది కూడా చూడమంటారు. అది కూడా ఇంపార్టెంట్ కదా సినిమాకి. అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు ప్రెసెంట్ ఓటీటీ కూడా వచ్చిందిగా, ఆ రెస్పాన్స్ కూడా చూసుకోవాలి. యాక్చువల్లీ మా కెరీర్స్ కూడా మేడం ఒక సినిమా తీయడం వరకు ఓకే కష్టపడతాం, కానీ ఆ రిజల్ట్ కూడా మాకు చాలా అవసరం కదా. అది ఇట్టేది ఇంకో ఆఫర్ వస్తుంది, మంచి లైఫ్ ఉంటుంది అలా మేడం. కానీ డైరెక్టర్ మాత్రం మేము ఫాలో వస్తుంది. సో ఇక్కడ అవార్డు వస్తే మనం చూసేది మాత్రం హీరో హీరోయిన్ డైరెక్షన్ ప్రొడ్యూసర్స్ కి చూస్తాము, కానీ దాని వెనుక ఎంతమంది హస్తం ఉంటుందో ఇలా కో డైరెక్టర్స్ అండ్ చీఫ్ డైరెక్టర్స్ మెయిన్ గా ఫ్రమ్ ద స్టార్టింగ్ టిల్ ద పాయింట్ వరకు చూసుకుంటారు. లాస్ట్ వచ్చి మూవీ హిట్ అయిందా లేదా అనేది వాళ్ళకి ఎక్కువ ప్రెషర్ ఉంటుంది అంటున్నారు. డెఫినెట్లీ డైరెక్టర్ సార్కి ఉంటుంది, ఎందుకంటే డైరెక్షన్ చూసేది వాళ్ళే కాబట్టి. మరి ఇలాగా ఎంతో మంది కష్టపడుతున్న బ్యాక్ హ్యాండ్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ రియల్లీ సెల్యూట్ సార్. ఎందుకంటే వాళ్ళు మాత్రం డెఫినెట్లీ ఇలా తెర ముందుకు వచ్చేసి మాట్లాడడం చాలా తక్కువ. మేము సిటీ విజన్ మీ ముందుకు తీసుకొస్తున్నాము ఈ అభిలాష టీంకి. మరి ఖచ్చితంగా మీరు కూడా June 2 అభిలాష మూవీ చూసి ఎలా ఉందో చెప్పి మరి దానికి థ్యాంక్ యూ కృతజ్ఞతలు కూడా చెప్పుకోవచ్చు. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. స్టూడియోకి వచ్చి మాట్లాడడానికి యాజమాన్యానికి అందరికీ మాకు ఈ అవకాశం కల్పించిన యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు చివరిగా ఒక మాట అండి, మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు మా డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు కదా, నాకు ఎప్పటి నుంచో ఒక థాట్ ఉండేది మేడం. ఏంటంటే మనకు ఒక నంది అవార్డులు ఇలా ఇస్తారు కదా, దాంట్లో జూనియర్ ఆర్టిస్ట్ మన ప్రత్యేక జ్యూరీ అవార్డు అని, ప్రత్యేక ఉత్తమ విలన్, ఉత్తమ హీరో, ఇలాగా తెర వెనుక ఉంటారు చూడండి, ఉత్తమ కో డైరెక్టర్, ఉత్తమ చీఫ్ అసోసియేట్, ఇలా ఎందుకు పెట్టకూడదు అనే ఒక థాట్ నాకు ఎప్పటి నుంచో, నాకు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల నుంచి నాకు మైండ్లో ఉంది మేడం. ఇలాంటి ప్రపోజల్ని ఖచ్చితంగా నేను అటు తెలంగాణ గవర్నమెంట్కి కానీ అటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కానీ పెద్దవాళ్ళ ద్వారా ఒక ప్యానల్ ఉంటుంది కదా, వాళ్ళ ద్వారా నా యొక్క ఇది కాదు 24 క్రాఫ్ట్స్ వెనక తెలక ఎవరు ఉన్నారో వాళ్ళకు కూడా ఒక అవార్డు ప్రకటిస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను మేడం. అదొక మంచి థాట్ అని అనుకుంటున్నాను. అండ్ ఈ ఇంటర్వ్యూ ద్వారా మా అభిలాష టీం తరఫున నేను ఇంకొక పర్సన్ ఉన్నారు మేడం, డైలాగ్ రైటర్ ఎం రత్నం గారు. మన బోయపాటి గారికి ప్రతి సినిమాలకి ఆయనే రాస్తారు. అఖండ, ఇప్పుడు ర్యాపో వస్తుంది రామ్ గారిది, అన్నయ్య అంటాం, మాకు కొంచెం ఫ్యామిలీ మెంబర్ లాగా. అన్నయ్యకి ఎం రత్నం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటాం మా అభిలాష టీం మొత్తం తరఫున. అన్నయ్య మీ ఆశీస్సులు ఎప్పుడు మా టీం అందరికీ ఎల్లవేళలా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శివప్రసాద్. అలాగే ఇంకొకటి యాక్చువల్లీ మేమే కాదు, మీ ఇద్దరం కూర్చున్నాం, కొంచెం డైరెక్టర్ కింద కాబట్టి మా కింద ఇంకా చాలా మంది ఉన్నారు మేడం. సీను, పవన్ అని చెప్పి చాలా మంది ఉన్నారు. అట్లా పాపం జలీల్ అని చెప్పేసి ఆయన ఆర్టిస్ట్ కూడా పాపం ఆయన అంటే ఒక ఆర్టిస్ట్ నిజం చెప్పాలంటే యాక్ట్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంటుంది, ఓపెన్ ఫ్యాక్ట్ అది నిజం చెప్పాలంటే. కానీ ఆయన కూడా అయితే నాకు ఆయన రిలేషన్ అని చెప్పడం 6 సంవత్సరాల రిలేషన్. నాకే డైరెక్టర్ గారికి అన్నగా నా పరిచయం చేసి నిజం చెప్పాలంటే ఉంది. ఆయన కూడా పాపం ఆయనకు ఒక వెహికల్ ఉంది, ఆ వెహికల్ మమ్మల్ని తీసుకెళ్తా ఉంటాడు పాపం. ఆయన అంటే యాక్చువల్ నిజం చెప్పాలి ఆయన కూడా డిపార్ట్మెంట్ పేర్లు వస్తలే, మన ఆఫర్లు వస్తలే తెలియదు, కానీ అలా అనకూడదు. కానీ మేము కొలీగ్స్, మేము బ్రదర్ లాగా పాపం ఆయన ఆర్టిస్ట్కి వచ్చి మాతో కష్టపడి ఆయన మేకప్ వేసుకుని యాక్ట్ చేసి మమ్మల్ని తీసుకెళ్ళాడు. అంటే మేము ఏం పనులు చేసామో ఆ పనులు చేయడం అన్నమాట ఆయన. ఆర్టిస్ట్ అనేసరికి ఎలా ఉంటుందంటే మేకప్ వేసుకొని సరిపోద్ది, మళ్ళీ ఫేస్ వాల్యూ పోతుంది, మొత్తం మళ్ళీ డిస్టర్బ్ అయిపోతుంది. ఏం లేకుండా నో ప్రాబ్లం మనందరం కలిసి చేద్దాము అని చెప్పడం. ఈవెన్ ఇంటర్వ్యూ కూడా మన దగ్గరకు వచ్చాడు మాతో పాటు, అంత కష్టపడ్డాడు. జిల్లీబీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి క్యారెక్టర్ వేసాడు. ఆయనకు కూడా మంచి లైఫ్ ఉంటుందని అనుకుంటున్నాను మేడం. చాలా
ఈ మూవీలో చేసిన ఎస్డి జలీల్ మన తెలంగాణ వాసి ప్యారడైజ్ దగ్గర ఉంటారు. అతను కష్టపడ్డ విధానం మేం చెప్పడం కాదు, రేపు ఆ సినిమాలో చూస్తారు. అంటే ఎవర్రా చేసింది అంటే యాక్చువల్గా నా బ్రదర్ యూఎస్లో ఉన్నాడు మేడం, యూఎస్లో సెటిల్డ్. అతను చూసి అతని యాక్టింగ్ని ఇమీడియట్గా నాకు వెంటనే అర్ధరాత్రి పూట కాల్ చేశాడు. అంటే ఈ ఫారెన్ టైమింగ్ కాదు, మన ఇండియన్ టైమింగ్, అర్ధరాత్రి 2-2:30 అప్పుడు. ఇంకా తమ్ముడు కాల్ కూడా నేను లిఫ్ట్ చేశాను. ఆడు ఒక 10 నిమిషాలు షేర్ చేసుకున్నాడు మేడం ఆ ఎక్స్పీరియన్స్. అంత కిక్ ఇచ్చింది నా ఓన్ బ్రదర్, నా బ్లడ్ బ్రదర్ వేణుమాధవ్. అంటే అంతగా స్పెల్ బౌండ్ చేసింది అతను చేసిన, అంటే ఒక పరకాయ ప్రవేశంలో చేశాడు మేడం. అతనికి ఖచ్చితంగా ఎస్డి జలీల్కి మా చరణ్ అన్నట్టు అసలు నాట్ ఓన్లీ యాక్టింగ్ పరంగానే కాదు, ఈజ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. అది అందరికి ఇవ్వడం మేడం. ఆ భగవంతుడు అసలు ఒక అన్నిటినీ అంటే ఒక వరలో 2 కత్తులు ఇమ్మడం అంటారు. మా జలీల్ బాయ్ వరలో ఒక 10 కత్తులే నిముడతాయి మేడం ఖచ్చితంగా. రేపు ఈ అభిలాష్ ద్వారా నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర థియేటర్లో రిలీజ్ అయిన ప్రతి దిగిడ అతనికి ఖచ్చితంగా ఇప్పటివరకు అతను ఫోటోలు దిగుంటాడు ఆర్టిస్టులతో, ఇతనితో ఫోటోలు దిగడం, ఫ్యాన్ బేస్ క్రియేట్ అవ్వడం. ఖచ్చితంగా ఇండస్ట్రీలో మంచి మంచి పాత్రలు చేయగల కెపాసిటీ ఉన్న ఆర్టిస్ట్ ఖచ్చితంగా ముందుకెళ్తాడని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా ఫైనల్గా నేను ఒక మాట చెప్తాను మేడం, ఇండస్ట్రీకి వచ్చే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, అసలు నేను కూడా వచ్చిన కూడా చెప్తున్నా, ఇక్కడ రావాలంటే ఫ్యాషన్తో రండి, వచ్చిన తర్వాత పేషెంట్తో ఉండండి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. వస్తే సక్సెస్ అవుతారు. ఫ్యాషన్ చాలా ముఖ్యం, వచ్చిన చాలా పేషెన్స్ ముఖ్యం. డెఫినెట్లీ రండి, సక్సెస్ అవుతారు. అట్లా మేడం. సో ఎంత మంది స్ట్రగ్లర్స్ ఉన్నారో మన కో డాక్టర్, చీఫ్ డాక్టర్ గారు ఒక మాట చెప్తున్నారు ఏంటంటే, మీరు ఇండస్ట్రీలో వస్తున్నారంటే ఖచ్చితంగా మీరు ఒక ప్యాషన్తో రండి. అంటే యాక్టింగ్ చేస్తున్నారు, నాకు బాడీ ఉంది, నాకు ఫేస్ ఉంది అనేసి చెప్పడం రావడం కాదు. ప్యాషన్తో రండి, నేను చేయగలననే కాన్ఫిడెన్స్తో రండి, అండ్ పేషెన్స్తో ఉండండి. ఎందుకంటే రాగానే ఆ లక్ దొరకదు అందరికీ, ఆ హిట్ రాదు. సో ఆ పేషెన్స్ ఉండండి, డెఫినెట్గా మీకు ఫ్యూచర్ ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, ఒక మంచి మెసేజ్ ఇచ్చారు మా సిటిజన్ వ్యూవర్స్ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ యాజమాన్యానికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈవెన్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా కంఫర్ట్గా మాతో ఇంటర్వ్యూ చేశారు, మా మూవీని చాలా ప్రమోట్ చేశారు. డెఫినెట్లీ సార్, దట్స్ మై పార్ట్ ఆఫ్ ద వర్క్. మరి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంత ఖచ్చితంగా, ఎందుకంటే ఒక టీం వర్క్ ఎంత బాగా చెప్పారో అది మాత్రం చాలా మందికి తెలియదు. ఒక మూవీ హిట్ అయింది అంటే దాని వెనక ఎంత మంది హస్తం ఉంది, ఎంత మంది కష్టపడతారు అనేది చాలా మందికి తెలియదు. సో ఇది మాత్రం చాలా క్లారిటీగా మీరు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి చూస్తున్నారు కదండి, ఈ రోజు మనం మీట్ ద స్టార్ లో స్పెషల్లీ చాలా మటుకు మనకు తెలిసిందంటే బ్యాక్ హ్యాండ్ ఎంత మంది కష్టపడతారో ఈరోజు తెలిసింది, ఆ టీం వర్క్ ఏంటో మనకి ఈరోజు తెలిసింది. మరి ఇలాగే ఇంకో ఎపిసోడ్ లో ఇంకో మీట్ ద స్టార్ తో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ బాయ్, దిస్ ఇస్ మాధురి సైనింగ్ ఆఫ్. టేక్ కేర్.